హాయ్ ఫ్రెండ్స్, నేను సతీష్ కుమార్. ఈరోజు వీడియోలో తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ కార్డ్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, డాక్యుమెంట్స్ ఎలా అప్లోడ్ చేయాలి వంటి వివరాలు ఈ వీడియోలో పూర్తిగా చూడవచ్చు. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ముఖ్యంగా చేయాల్సిన పని ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం. ఇది ప్రతి ఒక్క విద్యార్థికి ఫ్యూచర్లో ఉపయోగపడే ఒక ఆయుధం లాంటిది. మీరు క్వాలిఫై అయిన ప్రతి ఒక్క ఎగ్జామ్స్ ఇందులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలో చూద్దాం. ముందుగా క్రోమ్ ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ కార్డ్ తెలంగాణ టైప్ చేయండి. ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ పేజ్ ఓపెన్ కాగానే మనకు కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ జాబ్ సీకర్ అని క్లిక్ చేయండి. ఆర్యుఏ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ కార్డ్ హోల్డర్ అంటే కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి నో అనండి. ఇక్కడ ఫస్ట్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ఏదైతే ఇస్తున్నారో అదే యూజర్ ఐడి. ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ వేయండి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ ఇచ్చేటప్పుడు ఒక క్యాపిటల్, స్మాల్, న్యూమరిక్ ఉండేటట్టు చూసుకోండి. ఐ అగ్రీ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ అనండి. ఇప్పుడు మళ్ళీ మనం యూజర్ ఐడి ఇప్పుడు క్రియేట్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ యొక్క గైడ్లైన్స్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఓన్లీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ కలర్తో ఉన్నవి మాత్రమే అప్లోడ్ చేయాలి. జిరాక్స్ కాపీస్ రిజెక్ట్ చేయబడతాయి. కలర్ ఫోటో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, డిగ్రీ ఆర్ మాస్టర్ సర్టిఫికేట్. ఇక్కడ ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ కాబట్టి ఎస్ఎస్సితో ఎక్కువ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఒకవేళ ఇంటర్ అయితే ఎస్ఎస్సితో పాటు ఇంటర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే డిగ్రీ అయితే ఎస్ఎస్సి, ఇంటర్తో పాటు డిగ్రీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అలాగే స్కూల్ బోనఫైడ్ సర్టిఫికేట్స్, ఫస్ట్ క్లాస్ టు 7th క్లాస్, లోకల్ ఆర్ నాన్ లోకల్ డెసిషన్, ఫస్ట్ టు 7th క్లాస్, ఆధార్ కార్డ్, అప్డేట్ ఎడ్యుకేషనల్ ప్రాపర్లీ without presenting educational will lead to rejection. Please upload consolidated marks memo and provisional certificate. ఇక్కడ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే అప్లోడ్ చేయండి. ఇవన్నీ డాక్యుమెంట్స్ మొత్తం ఒరిజినల్ అయి ఉండి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మొత్తం గైడ్లైన్స్ అయితే చూసాం కదా. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో చూద్దాం. నేమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ సెలెక్ట్ చేయండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్ ఆర్ హస్బెండ్ నేమ్, మదర్స్ నేమ్, జెండర్ సెలెక్ట్ చేయండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్ మీ ఎస్ఎస్సి మెమో మీద ఉన్నది మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. క్యాస్ట్ ఇవ్వండి. క్యాస్ట్ కేటగిరీకి సంబంధించి టిక్ చేయండి. ఇక్కడ అదర్ బ్యాక్వర్డ్ అయితే సెలెక్ట్ చేయండి. ఇక్కడ రిలీజియన్, అలాగే మ్యారిటల్ స్టేటస్ ఇవ్వండి. ఇక్కడ మొబిలిటీ, లోకలా, డిస్ట్రిక్టా, స్టేటా సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఆర్ యూ విల్లింగ్ టు షేర్ డేటా టు ప్రైవేట్ ఏజెన్సీస్ ఫర్ ప్రైవేట్ జాబ్ అంటే ఇదే కాకుండా ఇంకా వేరే ఏమైనా ప్రైవేట్ జాబ్ ఆఫర్స్ వస్తే చేస్తావా అని. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇవ్వండి. విల్లింగ్ టు గో అబ్రాడ్, ఎస్ ఆర్ నో ఏదైతే అది ఇవ్వండి. ఇక్కడ చూస్తున్నాం కదా, మనం ఫస్ట్ ఇచ్చిన డీటెయిల్స్ అయితే ఇక్కడ కనబడుతున్నాయి. ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ టైప్ సెలెక్ట్ చేయండి. అలాగే నెంబర్ ఇవ్వండి. ఎక్స్పైరీ డేట్ ఇవ్వండి. ఇక్కడ డోర్ నెంబర్, అలాగే లొకాలిటీ, డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, విలేజ్ ఆర్ వార్డ్ నేమ్, మీ ఏరియా యొక్క పిన్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అంటే ఇంకా వెనుకబడిన వర్గాలకు సంబంధించింది. ఇది ఇప్పుడు అవసరం ఉండదు.
ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్స్ ఒకసారి వెరిఫై చేసి సేవ్ ది డేటా అనండి. తర్వాత మీరు పాస్ అయిన ఎగ్జామ్స్, ఇయర్, క్వాలిఫికేషన్స్, స్పెషలైజేషన్, బోర్డ్, డివిజన్, గ్రేడ్ ఆర్ పాయింట్స్, పర్సంటేజెస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీడియం, ఇలా ఏదైతే ఆ క్వాలిఫికేషన్కు సంబంధించి మార్క్ షీట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డిగ్రీ అయితే ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికెట్స్ కూడా అప్లోడ్ చేయాలి. అలాగే మీరు ఇంకా ఏమైనా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ కానీ స్పోర్ట్స్కి సంబంధించి ఏమైనా సర్టిఫికెట్స్ ఉంటే, అలాగే మీరు ఏదైనా జాబ్ చేసి ఉంటే దానికి సంబంధించి ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్స్ వంటివి ఎప్పటికప్పుడు అప్లోడ్ చేసి అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల ఫ్యూచర్లో త్వరగా మీకు ఉద్యోగ అవకాశాలు దక్కే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ అండ్ షేర్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ పొందాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.